ఒక ఆయన ఎవరు అంటున్నారు, మీ చర్చిలో స్త్రీలు పాటలు పాడతారా, మీ చర్చిలో స్త్రీలు వాకింగ్ చెప్తారా? అయితే అది సరైన సంఘం కాదు, ఆ సంఘంలో దేవుడు ఉండడు అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. స్త్రీలు దేవుని మందిరాలు అసలు ఏం చేయకూడదట, మాట్లాడకూడదు. కొంతమంది పాటలు పాడడానికి లేదు, వాళ్ళు కుక్కిన పేన్లా పడి ఉండాలనే మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. లేఖనంలో ఒక్క మాటను పట్టుకుని ఆ ఒక్క మాటతో వారు ఇంకా దాని మీదే మేము స్థిరంగా ఉండిపోయాం అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసిన స్త్రీలు మనకు కనబడతారు. యేసుక్రీస్తు ప్రభు శిష్య బృందంలో అఫీషియల్ గా స్త్రీలు లేకపోయినప్పటికీ ఆయన వెంబడి చాలా మంది స్త్రీలు తమకున్న వాటిని అమ్మి తమ ఆస్తితో యేసు ప్రభుకి ఏం చేశారట, ఉపచారం చేశారు. సంఘంలో స్త్రీ పాత్ర చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది. అలా అని చెప్పి కొంతమంది ఈ రోజుల్లో భర్తను ప్రక్కగా నెట్టేసి భర్త ఎందుకు పనికిరాడన్నట్టుగా చూసి ఇంకా అన్నిటికీ మేము ముందున్నామని కొంతమంది వస్తున్నారు. అలాంటి వాళ్ళని సమర్థించాలన్న ఉద్దేశం కాదు. ఒక క్రమబద్ధీకరణంగా దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి, దేవుని దర్శనాన్ని గ్రహించి సేవ చేయడం పొరపాటుగా